హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం, టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోయే ఒక అద్భుతమైన విషయాన్ని నేను చదువుతున్నాను, వినండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనంలో ఇలా రాయబడి ఉంది, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. వినారా ప్రియ దైవజనమా? దేవుడు ఈ ఉదయం సర్వశక్తి కలిగిన మాటను మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయబోతున్నాను, అది ఇప్పుడే మొలుచును. ఎంత మంచి వాగ్దానాన్ని దేవుడు ఈ ఉదయం నీ పట్ల చేయుచున్నాడో ఒకసారి నువ్వు ఆలోచించు. అక్కడ కూడా రాయబడి ఉంది, మీరు ఆలోచించండి. దేవుడు నూతన క్రియను చేయుచున్నాడు, అది ఇప్పుడే మొలవబోతా ఉంది, మీరు దాన్ని ఆలోచించండి అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయం మాట్లాడుతూ ఉన్నాడు. ఇక పాతవి గతిస్తున్నాయండి. ఈ రోజున నూతన క్రియను దేవుని దగ్గర నుంచి మనం ఆశిద్దాం. నూతన కార్యాలు దేవుని దగ్గర నుంచి మనం ఆశిద్దాం. మనం ఆశించినట్లే దేవుడు అంటున్నాడు, నూతన క్రియ నేను చేస్తాను. ఒక క్రొత్త కార్యం ఈ దినం దేవుడు నీ పట్ల చేయబోతున్నాడు. ఒక క్రొత్త క్రియను దేవుడు నీ పట్ల జరిగించబోతా ఉన్నాడు. ఇక పాత వాటి గురించి మర్చిపో, ఇక పాతవి జ్ఞాపకాలు చేసుకో, మాకు అవన్నీ విడిచిపెట్టు. నూతనమైన క్రియ దేవుడు చేయటానికి ఇష్టపడుతూ ఉన్నారు. అది ఒక వారం తర్వాతో లేదంటే ఒక 10 రోజుల తర్వాతో చేస్తాను అని చెప్పట్ల. ఇప్పుడే ఇది మొలుచును. ఇప్పుడు టైం ఎంత అయిందో మీరు చూస్తున్నప్పుడు టైం ఎంత అవుతుందో చూసుకోండి. ఇప్పుడే అది మొలుచును అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దైవజనమా, అద్భుతమైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు నూతన క్రియను నీ పక్షాన జరిగిస్తూ ఉన్నారు. నూతన క్రియను దేవుడు చేస్తూ ఉన్నారు. నూతన కార్యాలు పరిశుద్ధాత్ముడు జరిగిస్తూ ఉన్నారు. నూతన క్రియలను పరిశుద్ధాత్ముడు నీ పట్ల చేయబోతూ ఉన్నారు. ఓ ఆకాశం తెరవబడతా ఉంది. ఓ నూతన కార్యాలు నీ పక్షాన దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడే దేవుని కార్యాలు నీ జీవితంలో మొలవబోతూ ఉన్నాయి. దేవుని కార్యాలు ఇప్పుడే మొదలవబోతూ ఉన్నాయి. నూతన శక్తివంతమైనటువంటి కార్యములు దేవుడు చేయబోతూ ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున నేను దేవుని దగ్గర నుంచి ఒక నూతన కార్యాన్ని ఆశిస్తూ ఉన్నాను. దేవుడు కూడా కార్యాన్ని నా పట్ల చేయబోతా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మీరు ఆమెను అంటున్నారా? దేవుడు ఈ వాగ్దానాన్ని నువ్వు రిసీవ్ చేసుకుని కృపను దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవానికి వందనాలయ్యా. నూతన క్రియను అయా నీ బిడ్డల పక్షాన్ని రోజు మీరు చేయబోతున్నారు. అలానే అయా అది ఇప్పుడే మొలవబోతుంది అని మీరు మాట్లాడుతున్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. నీ బిడ్డల చుట్టూ నీ కంచెను కాపుదలను మెండుగా ఉంచండి అయా. హాస్పిటల్లో ఉన్నవారిని స్వస్థపరచండి ప్రభు. యేసు నామములో ప్రభు నాయన ప్రజలను ప్రభు పీడిస్తున్న ప్రతి రోగములను యేసు నామములో బంధిస్తున్న దయ్యములను యేసు నామములో బంధిస్తున్నాను ప్రభు. అయా గొడవలను సృష్టిస్తున్న ఆత్మను యేసును బంధిస్తున్నాను. ఆర్థిక సమస్యలను యేసును బంధిస్తున్నాను ప్రభు. మానసిక సమస్యలను యేసును బంధిస్తున్నాను. ప్రతి ఇబ్బందిని తొలగించండి పరిశుద్ధాత్మనికి వందనాలు. ఈ రోజంతా అయ్యా నీ బిడ్డలు నాయన జాబ్స్కి వెళ్తారు, పనులకు వెళ్తారు, స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్తారు, యూనివర్సిటీకి వెళ్తారు ప్రభు. వారికి క్షేమం కలగచ్చు. వారు ఎక్కే వాహనాలు చుట్టూ కంచి కాపుదల నుంచి క్షేమంగా తీసుకుని వెళ్ళి అయా మళ్ళీ క్షేమంగా తీసుకుని రామని ప్రార్థిస్తున్నాను. ఈ రోజంతా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, శుభప్రదంగా ఉంచి నడిపించి మీ కార్యాలు చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియ దైవజనమా, మీరు ఈ వర్తమానం విని బలపరచబడి ఉన్నారని నేను నమ్ముతున్నాను. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ కొలీగ్స్కి, బంధువులకి, స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి ఇప్పుడే లింక్ షేర్ చేస్తే వాళ్ళకి మెయిల్ వెళ్తుంది. దేవుని దగ్గర నుంచి మీకు కృప వచ్చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. మీరు కామెంట్ చేయాలి, దేవుని పట్ల నూతన క్రియ చేయబోతున్నారు, అది ఈరోజే జరగబోతుంది అని చేయండి. గాడ్ బ్లెస్ యూ.